ఐక్యంగా ఉద్యమిస్తేనే ఈ డంపియార్డు తరి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఇంటి నుంచి కూడా సానుకూలంగా స్పందించి ఈ డంపియార్డును ఎత్తేసేంత వరకు ఉద్యమం ఆగకుండా మనం అందరము కలిసికట్టుగా చేయాలని మరొకసారి నర్సాపూర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కడే మాట్లాడితే బాగుండదు. 2-3 లోపు 2-3 మాట్లాడాలి. ఒక్కరు మాట్లాడితే బాగుండదు. ఒకరికి వెనక ముందు 2-3 लोग रहना। डंपिंग यार्ड हटाओ, नरसापुर बचाओ, మాకొద్దు డంపింగ్ యార్డ్ మాకొద్దు అనే నినాదంతో నర్సాపూర్లో రాజకీయ మత కుల తేడా లేకుండా, ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలి. ఇది అందరికీ అవసరం. నర్సాపూర్ చుట్టూ అన్ని లావణి పట్టలే ఉన్నాయి. వచ్చే మనం తరానికి కనీసం ఆ పట్ట భూములు ఇవ్వకుండా కనీసం ఆరోగ్యంగా శ్వాస పీల్చుకునే ఒక పట్ట మనం వచ్చే తరానికి ఇవ్వాలని కోరుతున్నా. నర్సాపూర్ వాసులందరూ ఇందులో పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసి ఏ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా మాకు కావాల్సింది నర్సాపూర్ పర్యావరణం మంచి ఉండాలి. అదే నినాదంతో అందరు ఇక్కడ పనిచేయాలి. ఏ ప్రభుత్వమైనా తప్పకుండా చేయాల్సిందని పట్టుదలతో మనం ఉద్యమం చేస్తే కానిది ఏది లేదు. అందుకే నేను అందరినీ మొత్తం నర్సాపూర్ వాసులు కానీ మిగతా వేరే అన్నారం ప్రకృతి నివాస్ నుంచి నర్సాపూర్ ఆవంచ వరకు దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని నేను వారితో విన్నవిస్తున్నా. తప్పకుండా ఇది విజయవంతం అవుతుంది. నర్సాపూర్ హటాओ, నర్సాపూర్ బచాओ, డంపింగ్ యార్డ్ హటాओ. మాకొద్దు ఈ డంపింగ్ యార్డ్ మాకొద్దు. థ్యాంక్ యూ. కూర్చున్నాం. నీ ఇష్టం ఎట్లా వెళ్ళి లేస్తే బాగుంటుంది. నర్సాపూర్ బచాओ ఈరోజు గత 3 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ఈ రిలే నిరాహార దీక్షలో ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా తీసుకొని అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొంచుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే నర్సాపూర్ ప్రతి ఒక్కరు ఈ పర్యావరణాన్ని వాతావరణం చూసి హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నర్సాపూర్ బాగుంటుంది, ఇక్కడ వాతావరణం బాగుంటుంది, వీకెండ్స్ వచ్చి ఇక్కడ మంచి శ్వాస తీసుకొని మంచి గాలి తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని అందరూ ఇక్కడ పిక్నిక్ వస్తూ ఉంటారు. ఇక్కడ అర్బన్ పార్క్ ఉంది, అలాగే ఇక్కడ నుంచి ఏడుపాయలకి పోతూ ఉంటారు. అందరూ దీన్ని పర్యావరణం చూసి చాలా సంతోషపడతా ఉంటారు. కానీ ఈ సంతోషాన్ని దూరం చేయడానికి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్క నర్సాపూరే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోకుండా గవర్నమెంట్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కానీ ప్రజల ఆలోచన విధానం పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే హైదరాబాద్ చెత్తను తీసుకొచ్చి నర్సాపూర్లో వేయడం ఎంత దారుణమో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న చెత్త పొల్యూషన్ అవుతుంది తీసుకొచ్చి మా దగ్గర ఉన్న పల్లెటూరులలో మా దగ్గర పచ్చటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం వలన మా పరిసర ప్రాంతాలు, మా ప్రజలు, మా దగ్గర ఉన్న జంతువులు, వన్యప్రాణులు అన్ని చాలా వృద్ధి చెందే అవకాశం ఉంది. మీరు అంటూ ఉన్నారు, ఇది మన జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ వాళ్ళు అంటూ ఉన్నారు ఇలాంటి పొల్యూషన్ లేకుండా ప్రాసెస్ చేసి
తర్వాత మేము ఎలాంటి పొల్యూషన్ లేకుండా చూస్తాము అని చెప్తా ఉన్నారు. ఆయన ఇలాంటి పొల్యూషన్ లేకుండా చేసే ఉద్దేశం హైదరాబాద్ లో అదే జవహర్ నగర్ లో ఉన్నది కదా, అక్కడే ఈ ఫ్యాక్టరీ నెలకొల్పి పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ చూసుకుంటే చాలా సంతోషపడతాం. ఆ చెత్తనంతా తీసుకొచ్చి మన నర్సాపూర్ పట్టణం లేచి మమ్మల్ని బాధ పెట్టడం, ప్రజల్ని బాధ పెట్టడం, జంతువులను వన్యప్రాణులు అన్నింటినీ నాశనం చేయడం, పట్టణాలకు పట్టుకొమ్మలు ప్రజలు దేశానికి కొమ్మలైనప్పుడు నువ్వు ప్రజలను ఆలోచించకుండా పట్టణాల నుంచి పట్టణాల్లో తీసుకొచ్చిన చెత్తను మొత్తం పల్లెటూరు లేచి పర్యావరణాన్ని నాశనం చేయడానికి మాత్రమే తప్ప నువ్వేమన్నా ప్రజా శ్రేయస్సు కోరే ఆలోచన అయితే కాదు. ప్రజలు ఆలోచన మేరకు ప్రభుత్వం నడుపుతూనే బాగుంటుంది కానీ సొంత నిర్ణయాల కోసం, స్వభావం కోసం, ఫ్యాక్టరీల కోసం, ఎవరిగా ఒకరికి చేసే శ్రేయస్సు కోసం ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి ఉంటే అలాంటి ప్రభుత్వాలు పనికిరావని, ప్రజల శ్రేయస్సుతో పనిచేసే ప్రభుత్వాలు కావాలని, ప్రజల శ్రేయస్సుని మెచ్చుకునే విధంగా పరిగణన తీసుకోవాలని, ఏ ప్రభుత్వం అయినప్పటికీ నిర్ణయం ప్రజల శ్రేయస్సు కోసమే తీసుకోవాలి తప్ప స్వలాభం కోసం ఒక వ్యక్తి కోసం తీసుకునే ఉద్దేశం ఉండకూడదని ఈ విషయం తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. ఈ దీక్షా శిబిరానికి వీచేసినటువంటి పుర ప్రముఖులు, పార్టీలకు అతీతంగా అందరూ అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ కూర్చున్నటువంటి మా అన్నలందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దీక్ష రెండవ రోజే కాదు, 1000 రోజులైనా వెనకాడలేదు. నర్సాపూర్ లో డంపియార్డ్ పెట్టకుండా ఎన్ని అడ్డంకులున్నా అదన్నీ అధిగమించి ప్రాణాలకైనా తెగించి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నర్సాపూర్ ప్రజలంటే ఏంటో చూపిస్తాం, మా ప్రాణాలైనా తెగిస్తాం. ముఖ్య విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా పనిచేసుకొని పోతున్నాం. మేము మాకు నష్టం కలిగే